ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటాడా ఆరోగ్యశ్రీ మీ దగ్గర నుంచి పుట్టింది వాళ్ళ నాన్న ఆలోచించి కాదు అంటే మీరు ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు, కానీ చరిత్ర రికార్డ్ అయిన తర్వాత ఒప్పుకోకపోయినా వాళ్ళ తప్పుదారి పట్టినట్టు. ఉదాహరణకు మొన్న యాత్ర అనే సినిమా తీశాడు కదా, యాత్రేనా యాత్ర అనే సినిమాలో అంటే ఎంత నిబద్ధత లేని వాళ్ళు అనే దానికి ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. ఆ సినిమాలో నేను సినిమా చూడలేదు కానీ మనకు చెప్పాను, రాజశేఖర్ గారు పాదయాత్ర చేస్తుంటే ఆయన హాస్పిటల్ పడ్డట్టుగా, ఆడేదోరు పిల్లలు చూసినట్టుగా కదా, ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు మాట ఇచ్చినట్టుగా, దాన్ని నిలబెట్టుకోవడానికి ఈయన ఇది చేసినట్టుగా. అదే మీరు ఇప్పుడు చెప్తుంటే ఇంతసేపు కదా, ఇది అంటే సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు పక్కదారిట్లా పట్టిస్తారు. చరిత్ర అవుతుందా అంటే అది కాదు, నిజమే. రాజశేఖర రెడ్డి గారి మనసు అంత పెద్దదిగా ఆ విషయంలో అంత ఆలోచిస్తే మరి గుండె జబ్బులో ఉద్యమం ఎందుకు నడవాలి? అంటే ఆ యాత్ర సినిమా డైరెక్టర్ మిమ్మల్ని మర్చిపోయాడా యాత్ర డైరెక్టర్? థీమ్ అన్నది రాజశేఖర్ గారు కొడుకు, రాజశేఖర్ గారు గొప్పతనాన్ని ఎక్స్పోజ్ చేయాలి. కానీ రాజశేఖర్ గారికి ఆలోచన ఎవరి ద్వారా వచ్చిందనే విషయం ఎక్స్పోజ్ చేస్తే మేము ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది. కాబట్టి అది ఎక్స్పోజ్ కాకుండా దాన్ని తీసే ప్రయత్నం చేశాడు. కానీ రికార్డ్ ఏమైంది, ఒక సందర్భంలో చరిత్ర వచ్చేసింది. పాపం రాజశేఖర్ గారు చనిపోవడానికి 20 రోజుల ముందు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఏం చర్చ? ఆరోగ్యశ్రీ పథకం మీద చర్చ జరిగింది. ఆ చర్చ జరుగుతున్నాయి, మీరు గమనించండి. ఆరోగ్యశ్రీ పథకం చర్చ జరగడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ పథకం అమలు జరుగుతున్న తీరులో అవకతవకల మీదనే బాగా హైలైట్ చేశాడు. బాగా అంటే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు. చేసి గవర్నమెంట్ మీద విరుచుకుపడ్డాడు, అవినీతి జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్పి. దానికి రాజశేఖర్ గారు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు గుడ్డు మీద ఈకలు లెక్క పెట్టడం తప్ప అంతకంటే ఏం అర్థం చేసుకోడు ఆయన. ఈ మాట అన్నాడు, ఇదే డైలాగ్, ఇదే మాట అన్నాడు. ఎంత గొప్ప పథకం అయినా సరే కొన్ని లోపాలు కొంత ఇబ్బందులు ఉంటాయి, కానీ పథక ఉద్దేశం ఉండబడే దాన్ని అర్థం చేసుకోకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఒకరికి ఉచిత ఆపరేషన్ చేయించావా? ఎవరో ఎమ్మెల్యేలో వాళ్ళు నీకు లెటర్ రాస్తే అది ఒక్కరికో ఇద్దరికో 25,000 ఇచ్చినోడేవి, కానీ ఉచిత ఆపరేషన్ 1,00,000 అయినా 2 లక్షలైనా నువ్వు చేయించిన చరిత్ర నీకేమైనా ఉన్నదా? నీకు లేదు కదా. నువ్వేందా ఆరోగ్యశ్రీ పథకం గురించి మాట్లాడేది? ఆరోగ్యశ్రీ పథకంలో అవినీతి గురించి మాట్లాడుతున్నావు. పథక ఉద్దేశం నువ్వు గమనించు, ఆ మనసును అర్థం చేసుకో. అందులో లోపాలు ఉంటే సరి చేసుకుందాం తప్ప పథకమే మంచిది కాదన్నట్టు నువ్వు మాట్లాడడం సరైనది కాదని చెప్పి ఏమన్నాడంటే, అయ్యా నీ ప్రభుత్వంలో నువ్వు చేయలే, నా ప్రభుత్వంలో నేను చేసిన నేను చెప్పుకోవట్లేదు. ఎందుకంటే నాకు కూడా ఇట్లాంటి ఆలోచన రావడానికి ఎంఆర్పిఎస్ గుండె జబ్బుల పుల్లల ఉద్యమం మందకృష్ణ మాదిగా నడపడం వల్ల ఆ ఉద్యమ స్ఫూర్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం పెట్టాను అని చెప్పి నిండు శాసనసభలో వ్యక్తిగతంగా నా పేరు, ఉద్యమపరంగా ఎంఆర్పి సంస్థ పేరు, గుండె జబ్బుల ఉద్యమం నడపడం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చిందని చెప్పిన సందర్భాలు ఆ 20 నిమిషాల్లో 10 సార్లు ఆడిండు. ఇక మరి జగన్కు తెలుసు అని తెలుసు, కానీ యాత్రలో అట్లా పక్కదారి పట్టించారు. రికార్డ్ అయితే అయింది కదా. కిషన్ రెడ్డి అన్నాడు. సో రాజశేఖర్ రెడ్డికి పాలనపైన నిబద్ధత, ఇచ్చిన మాట నిలబడుకునే తత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ కన్నా మంచి పాలన అందిస్తా, అంతకు మించి నేను ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చిన వైనం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటాడా? ఏదన్నా ఒక మాట మాట్లాడితే ఎప్పుడైనా మాట కట్టుబడి ఉండే ప్రయత్నం చేసినప్పుడే ఆ మనిషిలో నిబద్ధత ఉన్నదని గుర్తు చేసుకోవడానికి అవకాశం వస్తుంది. రాజశేఖర్ గారు లేడు, కానీ ఆయన గురించి ఆయనలో ఉండబడే గొప్ప లక్షణాలు ఏందో మనం మాట్లాడుకోగలిగాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గొప్ప లక్షణాలు ఏంటి అనడానికి నిరూపించుకోవడానికి ఇప్పటికీ ఇంకా ఆయన ఒక అవకాశం రాలే. కానీ మా కోణంలో ఒక అవకాశం ఆయనకు ఉన్నది. మా దగ్గరనే మాట తప్పిండుగా, మిగిలిన దగ్గర మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలా, కానీ మా దగ్గర మాట నిలబెట్టుకోలేదు కదా. ఉదాహరణకు ఒకరోజు మేము కేంద్ర మంత్రిగా వీరప్ప మొయిల్ గారు ఉన్నప్పుడు నేను ఢిల్లీలో పార్లమెంట్లో ఆయనను కలిసే ప్రయత్నం చేశాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చాడు. ఆయన ఇంకా అప్పుడు అనంతపురం ఎంపీ వెంకటరామరెడ్డి గారు ఉండే, వాళ్ళు ఇద్దరు కలిసి అక్కడికి వచ్చారు. నన్ను చూసిన వెంటనే నేను దగ్గరికి వచ్చి, అన్న ఏందన్న ఇక్కడ ఉన్నావా అని అన్నాడు. ఎస్సీ వర్గీకరణ మీద వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినా అన్నాడు. ఆ వినతి పత్రం ఇచ్చావా ఇవ్వలేదా అన్నాడు. లేదు ఇంక ఇవ్వలేదు అన్నాడు. వినతి పత్రం అన్నాడు. తీసి చదువుకున్నాక ఆయన అన్నమాట ఏంటంటే, ఈ ఎస్సీ వర్గీకరణ అంశం నీ ఒక్కడిదే కాదన్నా, మా నాన్న డ్రీమ్. దీంతో పాటు
ముస్లింల రిజర్వేషన్లు, దళిత క్రైస్తవ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మా నాన్న డ్రీమ్ అన్న. నువ్వు ఒక్కడే కష్టపడుతున్నావు కానీ నీకు నేను అండగా ఉంటానని చెప్పి నేను నా లెటర్ ప్యాడ్ మీద ఇచ్చే వినతి పత్రం మీద ఈయన సంతకం పెట్టిండు. ఆయన సంతకం పెట్టడమే కాకుండా వెంకటరామరెడ్డి గారితో కూడా పెట్టించండు. అది ఒకనాడు ఎంపీగా ఉన్నప్పుడు. కడప ఎంపీగా ఉన్నప్పుడు ఆయన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలో ఎస్సీ వర్గీకరణ కోసం లెటర్ రాయమంటే అప్పుడు అన్ని పార్టీతో లేఖలు రాయించిన రోజులు ఆయన లెటర్ రాశాడు. అయింది కదా ఒకనాడు అవి. మరి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశం మీద ఇప్పుడు మాట్లాడతలేడుగా. ఇప్పుడు చెప్పండి, ఒకనాడు మా నాన్న డ్రీమ్ అని చెప్పి అది ఆయనే, ఒకనాడు ప్రధానమంత్రి గారికి ఎంపీగా లెటర్ రాసింది ఆయనే, కానీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద మౌనం వహిస్తున్నది కూడా ఆయనే. మరి 100 అంశాలు ఆయన పరిష్కరించదలుచుకుంటే 100 హామీలు ఇవ్వదలుచుకుంటే ఇచ్చిండేమో చేస్తాడేమో అని అనుకుంటే నేనంటే అది చేయడానికి ఆయన నిలబెట్టుకోవాలా. కానీ మా దగ్గర ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే విషయం మా దగ్గర సాక్ష్యం అయిపోయింది కదా. నేను ఇతరుల విషయాల గురించి మాట్లాడడం అంటే నాకు ఆధారం లేవు, కానీ మా విషయం మాత్రం ఆధారం ఉన్నది కదా. ఇప్పుడు ఏదో అంటారు చూసావు కదా, వంట వండుతున్నప్పుడు అన్నం మొత్తం ఉడికిందా లేదనడానికి ఆ ఉడుకుతున్న అన్నంలో మొత్తం చేయబెట్టలేరు కదా. పైన ఒక మెతుకు తీస్తే ఆ మెతుకు ఉడికిందో లేదో చూస్తే మొత్తం తేలిపోతుంది కదా. మరి రాజశేఖర రెడ్డి గారు లాగా నిబద్ధతో ఉండేవాడే మనిషిని అంతకంటే 100 రెట్లు ఎక్కువ చేస్తానంటే రాజశేఖర రెడ్డి గారు కమిట్మెంట్ వర్గీకరణ కదా. ఆయన ఆశయ సాధన కోసం పార్టీ పెట్టినావు నువ్వు అంటున్నావు కదా. నువ్వు కూడా వర్గీకరణకు అనుకూలంగా గతంలో ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు మారినావు అంటే నిబద్ధత రాజశేఖర్ గారితో పోల్చుకుంటే 10% కూడా లేదు అనడానికి నాకు సాక్ష్యం అయితే మా విషయంలో కనిపిస్తుంది. సమాజం విషయంలో పరిపాలన జరుగుతున్నప్పుడు కనిపిస్తుంది. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch